హాయ్ అండి, వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా రావాలంటే మనం ఏ కొలతలతో ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. మనకి ఇంట్లో దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేనప్పుడు త్వరగా టిఫిన్ చేయాలనుకున్నప్పుడు మనం ఉప్మా అనేది చేస్తుంటాం కదా. దీనికోసం 1 గ్లాస్ వరకు నేను ఇక్కడ సేమియా అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి రోస్టెడ్ సేమియా. నార్మల్ సేమియా కూడా మనకు దొరుకుతుంది, అలాగే రోస్టెడ్ సేమియా కూడా మనకు దొరుకుతుంది అనమాట బయట. నార్మల్ సేమియా అయినప్పుడు సేమియా ఉట్టిదే మనము లైట్గా ఫ్రై చేసుకొని కనుక సేమియా అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ దీనికోసం నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మీడియం సైజ్ది, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఆవాలు ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ అల్లము ఈ విధంగా తరిగేసి తురుముకొని వేసుకోవాలన్నమాట. అన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెక్స్ట్ అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు, అలాగే కొంచెం ఒక చిన్న కప్పు గ్రీన్ పీస్ పచ్చబటానీ ఉంటాయి కదండి, అవి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు సేమియాకి 1.5 గ్లాసు 1.5 గ్లాస్ వరకు ఎసరైతే వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కాస్త రాళ్ళ ఉప్పు అయితే ఇక్కడ యాడ్ చేసుకుందామండి. ఒక 10 నిమిషాలు ఫ్లేమ్ని హైలో పెట్టి ఈ విధంగా మరిగించుకొని, ఇవి మరిగేటప్పుడు మనం రోస్టెడ్ సేమియా కానీ లేదా ఫ్రై చేసుకున్న సేమియాని కానీ ఈ విధంగా ఈ కొలతలతో కానీ మనము ఇందులో యాడ్ చేసుకున్నామంటే మనకి సేమియా అనేది చాలా పొడి పొడిలాడుతూ ఈవినింగ్ వరకు అయినా సరే అండి మనకి సేమియా అనేది చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం హెల్తీగానే తీసుకుంటాం కదా, హెల్తీగా తీసుకుంటే మన హెల్త్కి మంచిది కాబట్టి ఇందులో గ్రీన్ పీస్తో పాటు క్యారెట్, ఇంకా మనం ఏ వెజిటేబుల్స్ తింటే ఆ వెజిటేబుల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మనము ఈ సేమియా ఉప్మా అనేది ఈ విధంగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఈ విధంగా చేస్తే సేమియా అనేది చాలా బాగుంటుంది.